హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మా ఊరు వెళ్ళినప్పుడు చీరలు ప్రింట్ వేయించుకున్నాను, అది చూపిస్తాను. యూనిట్ కూడా చూపిస్తాను, ఊరు పేరు అవి కూడా చెప్తాను. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో తర్వాత యాడ్ చేస్తాను. ఇది తాడేపల్లిగూడెం దగ్గర పట్టెంపాలెం మా ఊరు, మా పుట్టినూరు. అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా వేయించుకున్నాను పాత చీరల మీద. ఆ చీరలు సరదాగా చూపిస్తాను. అక్కడ వాళ్ళ దగ్గర చాలా మంచి స్టాక్ ఉంటుంది, చాలా మంచి మెటీరియల్ వాడతారు. అటు సైడ్ వెళ్ళినప్పుడు హోల్సేల్గా కూడా చేసిస్తారు. చూడండి, అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇది నా చీరలు నేను వేయించుకున్నానో సరదాగా చూపిస్తాను. చూడండి, ఇది ప్లెయిన్ సాఫ్ట్ సిల్క్ శారీ, ప్లెయిన్ కట్టను నేను. దాని మీద సెల్ఫ్ కలర్, లైట్ లెవెండర్ కలర్ వచ్చింది కదా చీర, కొద్దిగా డార్క్ లెవెండరు. ఇవన్నీ ఏంటంటే డిజైన్స్ నేనే సెలెక్ట్ చేసుకుని బ్లాక్స్ కలర్స్ చెప్పి ఇచ్చాను అనమాట, దగ్గరుండి వేయించుకున్నాను. ఇది కూడా ప్లెయిన్ పట్టు చీర, దానికి కూడా ప్రింట్ వేయించుకున్నాను. ఇది బెనారస్ చీర, పొట్లు పోయినట్టు అయిపోయింది పైనంతా. కొంచెం ఒకసారి కట్టుకున్నాను కానీ పైనంతా కొంచెం తెల్లగా అనిపించి దాని మీద కూడా సేమ్ కలర్ పింక్ మీద పింకే వేయించుకున్నాను. ఫోటోలో తెలియట్లేదు కానీ బయట చాలా బాగుంది. ఇది బెనారస్ చీర మీద. కొన్ని నచ్చిన చీరలు పాడైనా తీయాలనిపించదు కదా, ఇలా సెట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సరే, ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను, ఆ చీరలన్నీ దగ్గరుండి వేయించుకున్నాను. ఇంకొకటి కోటా శారీ, ఇది ప్లెయిన్ శారీ. ఇది ఏదో మెహందీ ఫంక్షన్ కట్టుకున్నాను, అంతా అంటుకుంది. సో దాని మీద కూడా ఈ డాట్స్ ఒకటి ప్రింట్ వేయించుకున్నాను అనమాట. ఈ డాట్స్ అంతా నేను వేయించుకున్నది. ప్యూర్ కోటా శారీ అది. ఇది ఉప్పాడ చీర, ఇప్పుడు చూపించేది. అది ఉప్పాడ చీర కూడా చాలా పూజలకు అయ్యి కట్టుకుని పసుపు మరకలు అయ్యి అంటుకున్నాయి. సో దాని మీద కూడా ప్రింట్ వేయించుకున్నాను. బార్డర్ కలర్ గ్రీన్ ఉంది కదా, అదే గ్రీన్ తోటి పటోలా ప్రింట్ వేయించుకున్నాను. సేమ్ మొత్తం చీర అంతా అలాగే వేయించుకున్నాను అనమాట. అలా ఎవరైనా వేయించుకోవాలన్నా బంజారా హిల్స్లో ఉన్న యూనిట్స్, లేదంటే చార్మినార్ వెళ్తే చాలా యూనిట్స్ ఉంటాయి, వెళ్ళి వేయించుకుని తెచ్చుకోవచ్చు అలాగా. ఇది వైట్ శారీ, వైట్ శారీ మీద ఇది 3 రకాల బ్లాక్స్ వేయించుకున్నాను. 3 రకాల బ్లాక్స్ ఇచ్చి కలర్స్ కూడా నేను చెప్పేసి వెళ్ళాను. భోజనం చేసి వచ్చేసరికి వేసాడు అనమాట. ఇది వైట్ మీద పళ్ళు తనే వేశాడు. ఇది ప్రాసెస్ చెప్తున్నాను. ఇవైతే నా దగ్గర చీరలు వేయించుకున్నాను. అలా కాకుండా యూనిట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వైట్ మెటీరియల్ తెప్పించుకుని దానికి కావాల్సిన డైయింగ్ చేస్తారు. డైయింగ్ చేసాక కూడా చాలాసార్లు వాష్ చేయాలి. అది మీకు కొన్ని చీరలు చూడండి, మనం ఎంత మంచిగా ప్రింట్ బాగుంటాయి కొనుక్కుంటాము, కానీ త్వరగా వెలిసిపోతాయి. మీకు ఈ ప్రాసెస్ ఏది సరిగ్గా జరగకపోయినా చీరలు అలా వెలిసిపోతాయి అన్నమాట. ఇలా డై చేసిన చీరలు బాగా జాడిస్తారు, 4-5 సార్లు వాటర్లో జాడించి ఇలా ఎండలో వేస్తారు. బాగా ఎండాలన్నమాట. ఇలా ఒక చీర రెడీ అవటానికి 10 రోజులు పడుతుంది. కాటన్ కూడా వీళ్ళు చాలా మంచి మెటీరియల్ వాడతారు. అలా ఆరిన చీరని ఇలా ప్రింటింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారనమాట.
డైయింగ్ కలర్ వేరే ఉంటుంది, ప్రింట్ చేసి కలర్స్ ఆ మెటీరియల్ వేరే ఉంటుంది. ఇవన్నీ బ్లాక్స్ ఇలా ఉంటాయి, వుడెన్ బ్లాక్స్. ప్రింటింగ్ కలరులో ఈ బ్లాక్స్ ముంచి వేస్తారనమాట. దీని పేరు రఘు. తను 10th చదువు అయిన తర్వాత ఈ ప్రింటింగ్ నేర్చుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా బిజినెస్ డెవలప్ చేసుకుంటా చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడు. బిజినెస్ పైకి తెచ్చాడు బాగా. వాళ్ళ ఫ్యామిలీ, వైఫ్, సిస్టరు, వాళ్ళ మదరు అందరూ కలిసి చేస్తారు. వాళ్ళు కాకుండా 10 మంది వర్కర్స్కి శాలరీ ఇచ్చే స్టేజ్కి బిజినెస్ డెవలప్ చేసుకున్నాడు అనమాట. ఏదైనా కష్టే ఫలి అంటారు కదా, బిజినెస్ బాగా డెవలప్ చేశాడు. ఏదైనా సరే బిజినెస్ అప్ అండ్ డౌన్స్ తట్టుకుని నిలబడి ఉన్న వాళ్ళకే ఎక్కువ రోజులు నిలబడగలరు బిజినెస్లో. ఇవి నేను వేయించుకున్న చీరలు. ఇప్పుడు ప్రింటింగ్ వేసిన తర్వాత అయిపోదు అక్కడితోటి. ఆ చీర 4 నుంచి వారం రోజులు ఎండలో ఎండాలి. అది ఎండకపోయినా కూడా ప్రింటింగ్కి ముందు ఎండాలి, డైయింగ్ చేశాక ప్రింటింగ్ అయ్యాక కూడా ఎండాలి. ఎండిన తర్వాత గెంజి పెట్టాల్సిన చీరల్ని ఇలా గెంజి పెట్టి మళ్ళీ రోలింగ్ చేసి అవి ఇంకో 2 రోజులు ఎండి పెడతారనమాట. ఏ ప్రాసెస్ కరెక్ట్గా ముందు డైయింగ్ కరెక్ట్గా లేకపోయినా ప్రింటింగ్ చేశాక సరిగ్గా ఎండకపోయినా కూడా మనకి కలర్స్ ఫేడ్ అయిపోతాయి. ఇది తాడేపల్లిగూడెంకి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఫోన్ నెంబర్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. వాళ్ళని అడిగి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది మెటీరియల్, ప్లస్ ప్రింట్స్ కూడా చాలా బాగుంటాయి. అదండి మరి. థ్యాంక్ యూ.